బైబిల్ మీద, క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేశాడు. మీరు అదే జోష్లో ముందుకెళ్ళండి, మీ వెనకాలనే నేను కూడా వస్తాను. ఎందుకురా అనవసరంగా బైబిల్ మీద మాట్లాడవలసి వచ్చింది అనే ఫీలింగ్ నేను మీకు కలగజేయలేకపోతే నేను అసలు క్రైస్తవునే కాదు, జాన్ పాల్నే కాదు. అక్కడ ఏముందో మనకు తెలియదు, అది డార్క్ ఏరియా అంటున్నాడు. లేకపోతే తెలిసినా సరే తెలియనట్టు సమాజాన్ని రెచ్చగొడుతున్నారా క్రైస్తవ సమాజం మీద? ఈ సంగతులన్నీ వ్రాస్తే ఈ భూలోకమైన పట్టదని నాకు తోచుతున్నదని ఒక పనికిమాలినోడు చెప్పాడు అని యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఎందుకంటే పెద్ద మేధావి లెక్క మాట్లాడుతున్నారు కదా, ఈవిడ కూడా బైబిల్ రత్న, బైబిల్ వజ్ర అనేటట్టు మాట్లాడుతుంది కదా. కాబట్టి ఇద్దరు హోంవర్క్ చేసి ఎందుకు మత్తయ్య గారు ఇద్దరని రాశారు, ఎందుకు మార్కు గారు ఒకరని రాశారు అన్నది ఇద్దరు హోంవర్క్ చేసి తర్వాత బైబిల్ తరగతుల్లో చెప్పండి, లేకపోతే మాకు తెలియదు అంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని.